ప్రస్తుతం మనం ఏదైతే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో అయితే ఉన్నాం, మనతో మాట్లాడేందుకైతే సౌజన్య గారు అయితే ఉన్నారు. చెప్పండి సౌజన్య గారు, అసలు ఏంటి అంటే ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కోర్టుకి వెళ్ళడం, అక్కడ ఒక అభ్యర్థన పెట్టుకోవడం అయితే మనం చూడొచ్చు. నిజంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే మీరేం చెప్పుకొస్తారు? నిజంగా అంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వద్దనే కదా ప్రజలు అంత దారుణంగా 11కు పడేసి మరీ మూల కూర్చోబెట్టారు. కానీ ఇంకా ఎందుకు అతను పోరాడుతున్నాడు అనేది అర్థం కావటం. నిజంగా అతనికి ప్రజల పక్షాన ఒక నిబద్ధత ఉండి ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రమ్మనండి. 11 మందిని అసెంబ్లీకి మొన్న అసెంబ్లీ సెక్షన్స్కి హాజరయ్యి ఎందుకు మాట్లాడకూడదు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉండాలి, నేను అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళు రాలేదు అని చెప్పాను. నిజంగా ఆ సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. అక్కడ అందరూ ప్రశ్నలు వేసేవాళ్ళే, ఎందుకంటే గత ప్రభుత్వంలో బాధ్యతగా ఉన్న వ్యక్తులు వాళ్ళే కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దానికి ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారనే మాట జనాలు అంటే ప్రజల దగ్గర ఒక అభూత కల్పనలా క్రియేట్ చేసి కూటమి మీద ఒక విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడా అతనికి ప్రజల సమస్యల మీద కానీ ప్రజలపై కానీ ఎటువంటి ఆపేక్ష కానీ ప్రేమ కానీ లేదు. ఇంకా పైపేచి ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్స్ మనకి 27 గంటలు ఎంతో జరిగినాయి అని చెప్పని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో మనం పోల్చుకుంటే ఏ రోజు కనీసం ఒక 3 గంటలు 4 గంటలు మించి జరిగిన సెషన్స్ కూడా లేవు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఇంత ప్రశాంతంగా అసెంబ్లీ ఎందుకు జరగాలి అంటే ప్రజలు కూడా అది వద్దనే, అంటే గత ప్రభుత్వం లాగా ఉండకూడదనే వాళ్ళని పూర్తి స్థాయిగా బయటకు గెంటేసే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు బయటకు గెంటేశారు. కానీ ఇప్పుడు అది కూడా జరగకూడదని ఈ ప్రతిపక్ష హోదా గురించి పోరాడుతున్నాడు. కానీ తన నోటితో అన్న మాటే 23 వచ్చినాయి టీడీపీకి, ఒక 5 రూపాయలు ఆ ప్రతిపక్షం కూడా ఉండదని చెప్పని ఏదైతే తన నోటితోనే అన్నాడో ఈరోజు అదే దాన్ని తనే మనం తిప్పను మాట తిప్పను ఏదో అంటూ ఉంటాడు కదా, ఆ మాట తిప్పి మళ్ళీ మాకెందుకు ఇవ్వరు అని చెప్పని అడిగే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అంతా కూడా ఎక్కడా కూడా ప్రజల తరపున ప్రశ్నించాలనో ప్రజల తరపున గొంతెత్తాలనో కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మీద నిందలేయడానికి మాత్రమే. నేను అసెంబ్లీకి వస్తా అన్నా సరే వాళ్ళు నాకు అవకాశం కల్పించట్లేదని చెప్పని ఒక స్టోరీ అల్లుతున్నాడు అంతే. ఇంకో పక్క చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇందాక ప్రజల మీద ఇష్టం లేదా అన్నట్టుగా మీరు ఇందాక అన్నారు. ప్రజల మీద ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు ఆయన ఏదైతే తాడేపల్లి నివాసం ఉందో డైరెక్ట్గా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఘన స్వాగతం పలికి వాళ్ళందరితో ఫోటోలు దిగడం, వాళ్ళందరి సమస్యలు తెలుసుకోవడం, ఖచ్చితంగా ఎవరు అధైర్యపడవద్దు, నేను మీతో అండగా ఉంటానని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే 2019 ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికైన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ యొక్క గేట్లు మూతపడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 2024 ప్రభుత్వంలోంచి అధికారంలో దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ గేట్లు ఓపెన్ అయినాయి కాబట్టి పాపం చాలామంది ప్రజలు లోపల ఎలా ఉంటుందో, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఆ ఇల్లు ఎలా కట్టాడో ఇవన్నీ చూడటానికి వెళ్తున్నారేమో తప్పితే అక్కడ నిజంగా సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది అనుకుంటే ఆ స్థాయిగా మ్యాండేట్ ఇవ్వరు కదా. అంటే అక్కడ కూడా ఏమో మనం ఎలక్షన్స్ ముందే అయితే చూసాం కదా, కొన్ని ఏదైతే గ్రీన్ మ్యాట్ వేసి మనుషులు లేని చాట మనుషుల్ని సృష్టించి ఎలాంటి మాయలు మోసాలు చేశాడో అలానే ఇప్పుడు కూడా ఏ పెయిడ్ బ్యాచ్లు తీసుకొచ్చాడో లేకపోతే ఆ పెయిడ్ బ్యాచ్ల్లోనే ఇలాంటి టెక్నికల్గా అతను ఏమైనా చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ప్రజల మీద అపారమైన ప్రేమ, కరుణ, దయ చూపిస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ఆ యొక్క చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ప్రేమ, దయ, కరుణ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అలా మాటలకు అర్థం కూడా అతను తెలియకపోయి ఉండొచ్చు. అతనికి తెలిసిన ఒక మూర్ఖత్వమే, ఆ మూర్ఖత్వంతోనే పాలన చేశాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా ప్రజల దగ్గర నుంచి అంటే ఒక పూర్తి స్థాయి వ్యతిరేకత రాకుండా ఆ 38% ఏదైతే ఉందో అది 3%కో 8%కో పడిపోకుండా ఉండటం కోసం ఒక మాయాజాలం లాగా క్రియేట్ చేస్తున్నాడు అంతే. కళ్యాణ్ గారు ఏదైతే జనవాణి నుంచి ఈ రోజున నేరుగా ప్రభుత్వమే ప్రజా సమస్యలు అర్జీలు తీసుకోవడం, లైవ్లో మీరు కూడా మీకు కూడా ఒక 4 రోజుల పాటు ఇక్కడ డ్యూటీ వేయడం జరిగింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. పార్టీ తరఫున మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసాము. ఆ పనిచేసిన క్రమం ఈరోజు ఇక్కడ మాకు కొంత ఉపయోగపడుతుంది. అంటే ప్రజలకు ఏ రకంగా సేవ చేయొచ్చు, ఏ రకంగా మనం ఉపయోగపడవచ్చు అనే దాని అంశం మీద, ఎందుకంటే ఈ 2 అంశాలుగా జరుగుతున్నాయి. ఒకటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఒకటేమో నాయకుల దగ్గర కూడా వచ్చి ఆ సమస్యలు చెప్పుకుంటున్న క్రమంలో అంటే ఈ ప్రజా జీవితానికి దగ్గరగా ఉండే పరిస్థితిలో ఇలాంటి సమస్యలన్నీ కూడా వింటుంటే నిజంగా మనం ఏ రకంగా న్యాయం చేయొచ్చు, ఏ సమస్యని ఎక్కడికి పంపించవచ్చు, ఇలాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా చక్కటి కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. దీని మీద చాలామంది కృషి చేసే పరిస్థితి ఉంది. అంటే ఒక టీం ఏర్పాటు చేసి
అంటే ట్రాక్ అంటే ఆయన ఇచ్చిన సమస్య ఏదైతే ఉందో, పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ట్రాక్ చేసే వరకు కూడా ఆ యొక్క టీం పనిచేస్తుంది. దాంతోపాటు మేము కూడా కొలాబరేట్ అయ్యి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కొత్త కొత్త అంశాలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే దక్కుతుందని నేను భావిస్తున్నాను.